హాయ్ అండి, వెల్కమ్ టు మెస్మరైజింగ్ ఫుడ్. గుమగుమలాడే నాటుకోడి పులుసు చేసేద్దామండి. ప్రాసెస్ మొత్తం నా స్టైల్లో చూపించేస్తాను, వచ్చేసేయండి. ముందుగా నాటుకోడి చికెన్ని తీసుకోండి. నేను 500 గ్రామ్స్ తీసుకున్నాను. చక్కగా క్లీన్ చేసుకొని ఈ విధంగా పీసెస్ లాగా కట్ చేసుకోండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకోండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకోండి. వాటర్ కొంచెం చికెన్ మునిగే వరకు వేసుకోండి. మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి వాటర్ అనేది మీరు యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి. మూత పెట్టుకొని అయినా ఉడికించుకోవచ్చు, లేదు అంటే మామూలుగా అయినా ఉడికించుకోవచ్చు అండి. ఈ వాటర్ మొత్తం ఆవిరైపోయి చికెన్ కొంచెం మెత్తబడే వరకు చక్కగా ఉడికించుకోండి. చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒకసారి గరిటతో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోండి. ఇప్పుడు 3 ఆనియన్స్ని అలాగే 6 పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని ప్లేట్లో పెట్టుకొని పక్కన పెట్టుకోండి. అలాగే 3 టమాటాలను కూడా కట్ చేసుకొని ప్లేట్లో పెట్టుకొని పక్కన పెట్టేసుకోండి. చూడండి, చికెన్ అయితే చక్కగా ఉడికిపోయిందండి. వాటర్ కూడా చక్కగా మొత్తం ఆవిరైపోయాయి కదా, ఒకసారి మీరు గరిటెతో చెక్ చేసుకోండి. చక్కగా మెత్తగా అయితే ఉడికింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోండి. కడాయి తీసుకోండి, ఆయిల్ వేసుకోండి. 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి. అలాగే ఆయిల్ అనేది కొంచెం హీట్ అవ్వాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మీరు ఆనియన్స్ని అలాగే పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, లేదు అంటే ఉల్లిపాయలు ఊరికే మాడిపోతాయండి. ఇలా చక్కగా గరిటెతో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఈ ఉల్లిపాయలు అనేది కొద్దిగా మెత్తబడాలండి. అలాగే కొంచెం కలర్ కూడా చేంజ్ అవ్వాలి. ఇప్పుడు కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేసుకోండి. మంచి ఫ్లేవర్ అయితే వస్తుందండి కర్రీకి. చూడండి, ఈ కలర్ చేంజ్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోండి. ఇది పచ్చి వాసన పోయే వరకు ఈ విధంగా గరిటెతో కలుపుకుంటూ ఆనియన్స్ని చక్కగా ఫ్రై చేసుకోండి. ఈ ఆనియన్స్ అనేది మంచి డార్క్ బ్రౌన్ కలర్లో వస్తాయండి. అప్పటి వరకు ఫ్రై చేసుకోండి. వీడియోలో చూపిస్తున్నట్టు ఈ కలర్ వచ్చినప్పుడు టొమాటోస్ని మీరు యాడ్ చేసుకోండి. టొమాటోస్ని కూడా చక్కగా ఫ్రై చేసుకోండి. ఇవి కూడా కొద్దిగా మెత్తబడాలండి. మీరు మూత పెట్టుకొనైనా మగ్గించుకోండి. ఇవి కొద్దిగా సాఫ్ట్ అయ్యి ఫ్రై అయినప్పుడు మీరు ఉడికించుకున్న చికెన్ పీసెస్ని కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని కొద్దిగా హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ చికెన్ పీసెస్ని ఒక 5 మినిట్స్ అయినా చక్కగా ఫ్రై చేసుకోండి. అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తరువాత మీరు మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ అయినా చక్కగా చికెన్ని ఉడికించుకోండి. మెత్తగా అవుతుంది. 5 మినిట్స్ తర్వాత చూడండి, ఇప్పుడు మీకు ఎంత పులుసు కావాలో అంత వాటర్ని మీరు యాడ్ చేసుకోండి. ఈ వాటర్ యాడ్ చేసుకున్నాక కూడా ఒకసారి గరిటెతో కలుపుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ అయినా దీన్ని చక్కగా వాటర్లో ఉడికించుకోండి. ఇది కొద్దిగా ఉడికిన తర్వాత మీ రుచికి తగ్గట్టుగా కారం యాడ్ చేసుకోండి. నేను 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాను. అలాగే సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. సాల్ట్ మనం ముందే యాడ్ చేసుకున్నాం కాబట్టి చూసుకొని సాల్ట్ అనేది మీరు యాడ్ చేసుకోండి. ఈ ఉప్పు కారం మొత్తం కర్రీకి పట్టేలాగా గరిటెతో కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోండి. చూడండి, చక్కగా ఉడికిపోయింది కర్రీ అయితే. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాని యాడ్ చేసుకోండి. ఈ గరం మసాలా కూడా కర్రీకి పట్టేలాగా గరిటెతో కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోండి. లాస్ట్లో కొత్తిమీరను చక్కగా వేసుకోండి. అంతేనండి, చాలా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో నాటుకోడి పులుసు అయితే చేసేయచ్చండి. కుక్కర్ కూడా మనం వాడలేదు. చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ అయితే. మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. వేడివేడి అన్నంలోకి కానీ, రోటీలోకి కానీ, ఇంకా రాగి ముద్దలోకి కానీ, గారెల్లోకి కానీ సూపర్గా ఉంటుందండి. ఈ స్టైల్లో మీరు ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.